హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపటి నుండి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీ వీరికి మాత్రం అయితే పెన్షన్ అయితే రాదండి. వీరికి మాత్రమే పెన్షన్ అనేది ఇస్తున్నారండి ప్రభుత్వము. అలాగే మనకు పెన్షన్ల పంపిణీలో మనకేంటంటే రేపు మనకు కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నారు. అయితే పాత విధానానికి అయితే బ్రేక్ అయితే వేశారు. దీనికి సంబంధించి జీవో కూడా అయితే విడుదల చేశారు. ఆ జీవో కూడా మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు 7 కొత్త రూల్స్ కూడా అయితే విడుదల చేశారండి. ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక ఆ వివరాలను తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది మనకు రేపు ఉదయం నుండి అయితే ప్రారంభమవుతుందండి. అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఏంటంటే కొంతమందికి పెన్షన్లు అనేది ఇవ్వరు, కొంతమందికి మాత్రమే పెన్షన్ అనేది ఇస్తారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీలో ఎవరికి పెన్షన్లు ఇస్తారో, అలాగే ఎవరెవరికి పెన్షన్లు రద్దు చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఎవరైతే గత ప్రభుత్వంలో ఫేక్ ప్రూఫ్స్ పెట్టి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించబోతున్నారు. అయితే ఎవరైతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరినైతే గుర్తించారో వారందరి పెన్షన్లు అయితే రద్దు చేస్తారు, వారికి మాత్రం పెన్షన్ అయితే రాదు. అలాగే ఎవరైతే జెన్యున్గా ఉంటారో వారికి మాత్రం పెన్షన్ యథావిధిగా అయితే వస్తుందండి. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకు 8 రకాల కొత్త మనకు ఆప్షన్లు అనేది విడుదల చేశారు. ఒకటి మీరు చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ ఆప్షన్ ద్వారా ఒక ప్రాంతంలో నివసించి వేరొక ప్రాంతంలో స్థిరపడి ఉంటే కనుక అలాంటి వాళ్ళు వారి యొక్క పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా మీరు మార్చుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరైతే ఒకవేళ భర్త చనిపోయి ఉంటే కనుక భార్య పైన మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే మనకు పెన్షన్లకు సంబంధించి ఏదైనా మీరు అప్లై చేసుకోవాలన్నా, అంటే మీరు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ సో మీరు డైరెక్ట్గా అంటే మీరు ఏదైనా ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, ఈ సర్వేలో ఏదైనా మీరు పొరపాటుగా ఏదైనా జెన్యున్గా ఉండి కూడా ప్రభుత్వం రద్దు చేసి ఉంటే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు సచివాలయాలకు వెళ్ళి సరి చేసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి రేపటి నుండి మనకు కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీలో నాణ్యత, పెన్షన్దారుల సంతృప్తి మెరుగుపరుచుకునేందుకు పెన్షన్ల పంపిణీ యాప్లో అయితే పలు మార్పులు చేస్తున్నట్లు మనకి ఏంటంటే ప్రభుత్వం అయితే తెలిపింది. ఇందులో భాగంగా మనకు చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పెన్షన్ పంపిణీ యాప్లో 20 సెకండ్లు ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు సందేహంతో కూడినటువంటి ఓ ఆడియో అనేది వినిపించాలని చెప్పేసి ఆదేశించింది. అలాగే వృద్ధాప్య పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు నమస్కారాలు తెలియజేయాలని చెప్పేసి తెలిపింది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఇంటికి 300 దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్ నందు నోట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు. అలాగే పెన్షన్దారుల సౌలభ్యం కోసం 6 గంటలకు బదులుగా 7 గంటల పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించారు. అధికారులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్దారులకు సంబంధించిన సంతృప్తిగా అయితే వాటిని పంపిణీ చేయాలని చెప్పేసి సెర్ఫ్ CEO కరుణ ఆదేశాలు అయితే ఇచ్చారు. సో ఈ విధంగా రాష్ట్రంలో పెన్షన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు 7 గంటల నుండి మనకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు. అలాగే మనకి ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆడియో టేప్ అనేది ఒకటి వినిపిస్తారు. అలాగే 300 మీటర్ల దూరంలో ఎవరికైనా పెన్షన్ పంపిణీ చేస్తే వారు యాప్లో అయితే నమోదు పరచాలి. సో ఈ విధంగా అయితే పెన్షన్లు అనేది మనం కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video. All the best.